పెళ్లి మండపాల డెకరేషన్ బిజినెస్ తో లక్షలు సంపాదిస్తున్న బాలు మీనాని చూసి కుళ్ళుకుంటున్న మనోజ్, రోహిణి, ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడి గంటలు. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా బాలు జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా బాలు మీనా చాలా సంతోషపడతారు. ఎందుకంటే ప్రభావతి దగ్గరికి వచ్చి పార్వతి క్షమాపణ అడగడం, ప్రభావతి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడంతో, ఎందుకంటే సత్యం కూడా సంతోషంగా ఉండాలి కదా. ఎంత గొడవ పడినా, ఎంత తిట్టుకున్నా, ఎంత ఏం చేసినా కానీ భార్యాభర్తలిద్దరూ ఒకే చోట ఉండాలని మీనా బాలు అనుకున్నట్టుగానే ప్రభావతి మనసు మార్చుకుని వస్తుంది. ఎందుకంటే అక్కడ బాలు ఒక కిటుకు వాడతాడు. ప్రభావతికి విడాకులు ఇవ్వబోతున్నాడని, మరొక పెళ్లి చేసుకోబోతున్నాడని, ఇంకా సత్యం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని, ఈ విషయాలన్నీ కూడా లేకపోయినా, అక్కడ ఏ ఆలోచన లేకపోయినా చెప్పేసేసరికి ఇంకా ప్రభావతి అయితే చాలా ఆతృతగా కంగారుగా డబ్బులు మొత్తం కామాక్షి దగ్గరే వదిలేసి, అంటే లాయర్ వాళ్ళు ఇచ్చిన 2 లక్షలు కామాక్షి దగ్గరే వదిలేసి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి హారతి ఇచ్చి మరీ లోపలికి స్వాగతం పలికి సత్యాన్ని ఏదో పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుర్ని అల్లుడికి అప్పగింతలు చేస్తారే, ఆ రకంగా సత్యం చేతిని ప్రభావతి చేతిలో పెట్టి సాగనంపుతాడు. అలా చేసేసరికి ప్రభావతి కాస్త వాడిని కొడుతుంది. కొట్టడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మొత్తానికైతే ప్రభావతి ఇంట్లోకి వచ్చినందుకు చాలా సంతోషపడతారు. రోహిణి ఇటు మనోజ్ మాత్రం ఆలోచనలో పడతాడు. మనోజ్కి ఏమీ ఇలాంటి వాటిల్లో ఇంట్రెస్ట్ ఉండదు, కానీ రోహిణి మాత్రం ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అసలు అత్తయ్య కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అన్న ఉద్దేశం. ఆ ఉద్దేశంతో కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ విషయాలన్నీ బయటికి వస్తాయి అన్న కారణం చేత కామాక్షి వాళ్ళ ఇంటికి కాస్త బయలుదేరి వెళ్తుంది రోహిణి. వెళ్ళేసరికి హాయ్ ఆంటీ అని చెప్పాను, కానీ రామ్మారా, ఏంటమ్మా మీ అత్తయ్య గారు ఇప్పుడే ఇంటికి వెళ్ళారు, నువ్వెలా వచ్చావో చూసానంటీ. మీకు కొంచెం హెడేక్గా ఉందని మా అత్తయ్య మీకు మసాజ్ చేయమని పంపించారు అనేసరికి, అవునా ప్రభావతి పంపించిందా, రామ్మారా చెయ్యి అని చెప్పి ఇంకా కుర్చీలో కూర్చొని హెడ్ మసాజ్ చేయించుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే అత్తయ్య మనసుని బాగానే మార్చారా ఆంటీ. మీరు మార్చడం వల్లే అత్తయ్య మనసు మార్చుకుని పాపం శివని జైలు నుంచి విడిపించింది. కేసు లేకుండా చేశారు, లేదంటే కేసు పెట్టి శివను జైల్లో జీవితాంతం ఉండేటట్టు చేసేవారు కదా. ఇదంతా మీ వల్లే అని చెప్పాను, కానీ నాదేముందమ్మాయి, నేనేం చేశాను, నేనేమీ చేయలేదే. అయినా నాకేం సంబంధం ఉంది, నేనేమీ ప్రభావతిని చెప్పలేదు. ప్రభావతి మనసు మారడానికి కారణం ఆ 2 లక్షలే అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నారండి, 2 లక్షలేంటి అని చెప్పి ఇంకా రోహిణి అనగానే, మరి 2 లక్షలేనమ్మా, ఆ 2 లక్షల మహిమ వల్లే కదా ఇదంతా జరిగింది. ప్రభావతి వదిన మనసు మారడానికి కారణం ఆ 2 లక్షల వల్లే. లాయర్ వచ్చి ప్రభావతి వదిన మనసు మార్చి 2 లక్షలు ఇచ్చాడు. ఆ 2 లక్షల వల్లే మా వదిన మనసు మారి మా వదిన మళ్ళీ మామూలుగా మారింది. లేదంటే మా వదిన మామూలుగా మారే మనిషా, కంప్లైంట్ రిటర్న్ తీసుకునే మనిషా, మా వదిన గురించి తెలిసే ఇదంతా మాట్లాడుతున్నావా అని చెప్పనేసరికి, ఏంటి 2 లక్షల, చాలే ఆంటీ మీరు అబద్ధం చెప్తున్నారు, మీరిదంతా కావాలని చెప్తున్నారు. అత్తయ్య ఏమి డబ్బులు కమ్ముడు పడిపోయే మనిషి కాదు అని చెప్పి, కావాలని అంటే డబ్బులు ఎక్కడ పెట్టిందో ఏంటో తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు అబద్ధం చెప్తున్నారంటీ అనగానే, లేదు నిజమే చెప్తున్నాను, కావాలంటే నాతో రా చూపిస్తాను అంటూ వంటగదిలోకి తీసుకెళ్తుంది. ఇదేంటి డబ్బులు చూపిస్తానని వంటగదిలోకి తీసుకొచ్చారు, ఏంటంటే జోక్ చేస్తున్నారా, వంటగదిలోకి డబ్బులు తీసుకొస్తానని ఎందుకు అని అనగానే, ఏముంది వంటగదిలోనే డబ్బులు దాచాను, ఉండమ్మా చూపిస్తానని. తింగరదు కదా కొంచెం, పోపుల డబ్బాలో అంటే కందిపప్పు డబ్బాలో పెట్టిన ఆ డబ్బా ఓపెన్ చేసి చూపించేసరికి, ఇదిగో 2 లక్షలు. అబద్ధం ఎందుకు చెప్తాను, అయినా నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం కూడా అది లేదులే అమ్మా అంటూ ఇంకా డబ్బులను అక్కడే పెట్టేసి బయటికి వచ్చేస్తుంది. అవునా, అత్తే లాయర్ గారు ఇచ్చిన 2 లక్షలతో అత్తయ్య మనసు మార్చుకున్నారన్నమాట అని చెప్పి, సరే ఆంటీ ఇంకా నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇంకా సరాసరి రోహిణి అక్కడికి
ఫర్నిచర్ షోరూమ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉండగా, ఏంటి రోహిణి ఏం ఆలోచిస్తున్నావు, ఇంకా ఆ విషయం గురించేనా అనగానే, కాదు మనోజ్, వేరే దాని గురించిలే కానీ అని చెప్పి అనగానే, ఈ లోపు వాడు ఫోన్ చేస్తాడు, గుణ ఫోన్ చేస్తాడు. ఏంటి రోహిణి డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఎప్పుడు ఇద్దామనుకుంటున్నావు, ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, వీడి ప్రాణాల మీదకి వస్తే వీడు చస్తే నాకేం సంబంధం లేదు, పోలీసులు కనుక నన్ను పట్టుకుంటే నా ఒంటి మీద దెబ్బ పడకముందే నీ పేరు బయట పెట్టేస్తాను, నాకేం అవసరం, భరించవలసిన అవసరం నాకు లేదు కదా, అందుకే వెంటనే నీ పేరు బయట పెడతాను, అప్పుడు నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నాకేం సంబంధం లేదు, నువ్వు పదే పదే ఇలాగే ఆలస్యం చేసేస్తే మాత్రం నేనేమీ చేయలేను, వీలైనంత తొందరగా నువ్వు 2 లక్షలు ఇస్తే బాగుంటుంది అని చెప్పాను. కానీ సరేనని ఇంకా రోహిణి కాస్త డబ్బుల విషయం గురించి ఏదో రకంగా అక్కడ డబ్బులే తీసుకోవాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా కామాక్షి కూర్చుని ఉంటుంది. కూర్చుని ఉండడంతో, ఏంటమ్మా ఇలా వచ్చావు, అత్తయ్య లేరా అనగాని, అత్తయ్య డ్యాన్స్ స్కూల్ దగ్గర ఉన్నారు అనేసరికి, అత్తయ్య రండి కూర్చోండి అనగాని, ఏంటి రోహిణి మీకోసం కొన్ని తీసుకొచ్చాను తినండి అత్తయ్య అని చెప్పనగానే, ఏంటివి, పానీపూరి బిర్యానీ ఇవన్నీ నా కోసమేనా, అవునత్తయ్య, మీరు మళ్ళీ ఇంటికి వస్తే మీకు పార్టీ ఇవ్వాలనుకున్నాను, మన ఇంట్లో ఇద్దామనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేసారు, ఇవన్నీ తీసుకుని నేను ఇక్కడికే వచ్చాను అని చెప్పి రోహిణి కాస్త అనేసరికి ప్రభావతి కామాక్షి ఇద్దరు కూర్చుని తింటూ ఉంటారు. తింటూ ఉండగానే ఫోన్ మాట్లాడుతూ వంటగదిలోకి వెళ్ళి ఏ పప్పుల డబ్బాలు అయితే డబ్బులు పెట్టిందో ఆ డబ్బులు తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఉన్న మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది. చాలా థ్యాంక్స్ రోహిణి, కడుపు నిండా తిండి పెడుతున్నావు, మంచినీళ్ళు ఇస్తున్నావు, చాలా చాలా థ్యాంక్స్ అని ఇంకా అక్కడి నుంచి ప్రభావతి కాస్త కొంచెం ఏదో తిని అక్కడ ఉండకూడదు అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతికి విషయాలేమీ తెలియదు కదా. ఇంకా ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత మీనా వస్తుంది. ఏం చేస్తున్నావు పిన్ని అని చెప్పాను. కానీ ఏ అమ్మా మీనా ఇలా వచ్చావు, అది నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను పిన్ని, ఎప్పుడూ నా మంచి మీరు కోరుకుంటారు, ఎలా మా అత్తయ్యతో ఎలా మాట్లాడినా కానీ మీరు నా మంచి కోరుకుంటారు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఒక మాట అడుగుదామని వచ్చాను అని చెప్పనేసరికి, దేని గురించి అమ్మ మీనా అంటూ చెప్పడంతో, నేను కళ్యాణ మండపాలు అంటే పూల డెకరేషన్ చేస్తారు కదా, ఆ కళ్యాణ మండపాలు డెకరేషన్ చేద్దాము అనుకుంటున్నాను, మీరేం సలహా చెప్తారు, మీకు ఎలా చెప్పాలని అనుకుంటున్నారు అని అనగానే, మంచిదే కదమ్మా, నువ్వు అలా చేసుకుంటే నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది, నాకేం అభ్యంతరం లేదు, అలా చేసుకోవడం వల్ల నీకు మంచిగా పేరు కూడా వస్తుంది, సరే నీ ఇష్టమమ్మా చేసుకో అనగానే, సరే అని ఇంకా మీకు టీ పెట్టివనా ఆంటీ అనేసరికి, టీ కాదమ్మా, కొంచెం ఏమనుకోకుండా ఒంట్లో చాలా నలతగా ఉంది, వంట చెయ్యకూడదు అనుకున్నాను, మా రంగా భోజనానికి వస్తాను అని ఫోన్ చేశాడు, నీ కాళ్ళు అవి చాలా నొప్పిగా ఉన్నాయమ్మా, ఏమనుకోకుండా కొంచెం కూర వండి అన్నం పెడతావా అని చెప్పాను. కానీ సరే ఆంటీ అని ఇంకా గబగబా వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంది. వంట చేసి, సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను పిన్ని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెనకాలే ప్రభావతి వస్తుంది, కామాక్షి కామాక్షి అనుకుంటూ, ఏంటి వదిన ఏంటి ఇలా వచ్చావు అంటూ భోజనం చేస్తూ ఉండగానే, రా వదిన భోజనం చేద్దు కానీ అని చెప్పనేసరికి, సరే భోజనం తర్వాత కానీ ముందు నువ్వు వెళ్ళి నేను ఇచ్చిన 2 లక్షలు తీసుకురా అనగానే, 2 లక్షల ఇప్పుడే ఉండి తీసుకొస్తాను వదిన, ముందు భోజనం చెయ్యి అనేసరికి కూర్చుని భోజనం చేస్తుంది. భోజనం చేసేసరికి, ఇవి మీనా వంటలా ఉన్నాయే, అవును మీనాయే వంట చేసింది, ఇందాక మీనా ఇక్కడికి వచ్చింది, నాకు నీరసంగా ఉందని చెప్పి మీనాయే వంట చేసి వెళ్ళింది, సరే వెళ్ళి ఆ 2 లక్షలు తీసుకురా అనగానే వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి కనిపించకపోయేసరికి, వదిన 2 లక్షలు కనిపించట్లేదు అనగానే, అంటే 2 లక్షలు కనిపించట్లేదా, ఏమయ్యాయి 2 లక్షలు, ఇందాక మీనా వచ్చాను అని చెప్పింది కదా, వంటగదిలోనే చాలాసేపు ఉందా అనగానే, ఉంది వదిన, మినిమంగా అరగంట సేపు ఉంది, అప్పుడు నువ్వు వంటగదిలోకి వచ్చావా అనగానే, లేదు వదిన నేను రాలేదు, నాకు ఒంట్లో బాగోలేదు అని చెప్పాను కదా, నేను అక్కడే ఉండిపోయాను హాల్లోనే అని చెప్పనేసరికి, ఓ అయితే ఇదే అదనుగా చూసుకుని
వంటగదిలో ఉన్న ఆ 2 లక్షలు కొట్టేసిందనమాట. మొన్నటి వరకు తమ్ముడు దొంగతనం చేశాడు, ఇప్పుడు ఇది దొంగతనం చేస్తుందా? చిచ్చి, వీళ్ళ బ్రతుకులు ఎప్పటికీ మారవు, వీళ్ళు ఎప్పటికీ ఇలానే ఉంటారు, చిచ్చి వీళ్ళు జన్మ అనుకుంటూ ప్రభావతి చాలా కోపంగా తిట్టడం మొదలు పెడుతుంది. మీనా అలాంటిది కాదు వదిన అంటూ చెప్పినా గాని వినిపించుకోదు. ఇంకిక్కడ మీనా ఆ డబ్బుల విషయం అయితే తేల్చుకోవాలి అని ప్రభావతి అనుకుంటుంది. ఇంకిక్కడ మీనా అయితే కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని కూర్చుని ఆలోచిస్తూ ఉండగా శృతి వస్తుంది. శృతి వచ్చేసరికి, ఏంటి మీనా, ఏం ఆలోచిస్తున్నావు? ఏదైనా కొత్తగా పూల బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, అది ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు శృతి. ఎలా చేయాలి అంటావు? కళ్యాణ మండపాలు డెకరేషన్స్ ఉంటాయి కదా, అవి నీకు చేయడం వచ్చా అని చెప్పి శృతి కాస్త మీనాని అడుగుతుంది. ఎందుకు రాదు, చక్కగా వచ్చి, నాకు ఇంతకు ముందు కళ్యాణ మండపాలు డెకరేషన్ చేసేదాన్ని నేను అని చెప్పాను. కానీ అవునా, సరే అయితే కళ్యాణ మండపాలు డెకరేషన్ చెయ్యి. అది మనకు ఎలా వస్తాయి? ముందు మనం డెమో చేద్దాం. ముందు ఒక 2 రకాలుగా డెకరేషన్లు తయారు చేసి వాటితో పాటు నువ్వు కొన్ని ఫొటోస్ అప్లోడ్ పెట్టావనుకో, వాళ్ళు నిన్ను అప్రోచ్ అవుతారు. ఒక సైట్ క్రియేట్ చేయాలి, వెబ్సైట్ క్రియేట్ చేస్తే అప్పుడు అందులో చూసి అప్రోచ్ అవుతారు. అప్పుడు నువ్వు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని మీనాకి కాస్త శృతి సలహా ఇస్తుంది. సలహా ఇచ్చేసరికి సరే అని ముందు ఆ 2 కూడా డెకరేట్ చేస్తుంది. 2 ధర్మాకోల్ దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ డెకరేట్ చేసి 2 డెమోలు అయితే పెట్టి ముందు నువ్వు రెడీ అవుది కానీ గదిలోకి తీసుకెళ్ళి ఒంటి పొరని చీర కట్టి రెడీ చేస్తుంది. ఈలోపు బాలు వస్తాడు. బాలు వచ్చి ఆ డెకరేషన్ చూస్తాడు. ఏంటి డబ్బుడమ్మా, ఏంటిదంతా? మీనా చేత చిన్న వీడియో చేయిస్తున్నాను, ఆ వీడియో చూస్తే అందరూ ఖచ్చితంగా డెమోకు వస్తారు, డెమో చూసి ఖచ్చితంగా డెకరేషన్లు చేయించుకుంటారు అని చెప్పి, ఇంకా శృతి అనగానే, అవునా, నిజంగా డెకరేషన్లు చేయించుకుంటారు, ఖచ్చితంగా చేయించుకుంటారు అని చెప్పి ఇంకా బాలుకైతే చెప్తుంది. చెప్పడంతో ఇంకా మీనా రెడీ అయ్యి బయటికి వస్తూ ఉండగా, మీనా ఏది డబ్బడమ్మా అని చెప్పాను కానీ, వస్తుంది, ఒక్క నిమిషం బాలు అని చెప్పనేసరికి మీనా బయటికి రావడంతో మీనాను చూసి అలా స్టన్ అయిపోతాడు బాలు. ఏంటి, మా మీనాయేనా? అవును బాలు, మీనా అటు ఇటు కొంచెం వాక్ చేసి చూపించు అనగానే ఇంకా అటు ఇటు వాక్ చేసి చూపించడం, అలాగే డెకరేషన్లు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పి మీనా చూపించడం అంతా కూడా వీడియో తీసి బాలుని ఇంకొక 2 సార్లు తిరగమనగా, బాలు 2 సార్లు తిరగమనేసరికి మీనా ఇంకా చాలు, నాకు సిగ్గుగా ఉందని లోపలికి వెళ్ళబోతూ ఉండగా బాలు మీనాని పట్టుకోవడం, మీనా బాలు మీద పడేసరికి శృతి అటు తిరిగిపోవడం జరుగుతుంది. ఇంకిద్దరు నవ్వుకుని 2 సార్లు తిరగమని చెప్పానా అంటూ బాలు అనేసరికి సరే అని అటు ఇటు తిరుగుతుంది మీనా. తిరిగిన తర్వాత సరే అని అది వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే మీనాకు కాల్స్ వస్తాయి. ఇలా డెకరేషన్ చేస్తాము అని చెప్పారు కదా, తక్కువ అమౌంట్కి, ఎంత అమౌంట్ ఏంటి అనగానే, అందులో చూపించిన డెకరేషన్లు అంటే ఇంత అవుతుందండి, పచ్చి పూలతోనే చేస్తాము అని చెప్పనేసరికి, అవునా, మేము వేరే వాళ్ళని అడిగామమ్మా, చాలా ఎక్కువ చెప్పారు, మీరు తక్కువ చేస్తానంటే మీ దగ్గరే చేయించుకుంటాము, లొకేషన్ అది మీకు పంపిస్తున్నాము, మీరు అక్కడికి వచ్చి ఒక్కసారి చూసుకోండమ్మా, కొలతలు అవి చూసుకోండి అనగానే సరేనండి అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు వెళ్ళి చూస్తారు. అలా ప్రతి దాంట్లో కూడా బాలు మీనాకి చాలా తోడుగా సపోర్ట్గా ఉంటాడు. డెకరేషన్ల మీద డెకరేషన్లు వస్తూ ఉంటాయి. మీనా బాలు ఇద్దరు కూడా డెకరేషన్లకి వెళ్ళడం, డెకరేషన్లు చూసుకోవడం, అక్కడ అన్నీ కూడా సెట్గా చూసుకుని ఇంకా అక్కడ జరుగుతూ ఉంటాయి, డెకరేషన్లు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కటిగా మీనాకు ఆర్డర్లు వస్తూ ఉంటాయి. మినిమంగా ఒక్కొక్క డెకరేషన్కి సుమారు 50,000 రూపాయలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే డెకరేషన్తో పాటు హల్దీ అది ఇది అన్నీ కూడా చేస్తూ ఉంటుంది మీనా. మొత్తం అన్నీ చేస్తూ ఉండేసరికి మీనాకు అమౌంట్ బాగానే వస్తుంది. ఇంకా అంటే ఒక నెల వచ్చేసి సుమారుగా ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది కదా, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారు, అంత బాగా చేస్తున్నారు, ఆ రకంగా డెకరేట్ చేస్తున్నారు, ఈ రకంగా డెకరేట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇదంతా కూడా
జరుగుతూ ఉండేసరికి ఇంకా ఇలా జరుగుతూ ఉండగానే డెకరేషన్ అంతా కూడా చాలా సంతోషంగా, అందరూ చాలా హ్యాపీగా ప్రతి దానికి కూడా బాగా రియాక్ట్ అవుతారు. అమ్మ మీనా, చాలా బాగా చేస్తున్నావమ్మా, ఫంక్షన్లో కూడా ఎలాంటి ఆటంకాలు రావడం లేదు, ఖచ్చితంగా నీతో ఫంక్షన్లో డెకరేషన్ చేయించుకుంటే ఆటంకాలు రావు అనే ముద్ర పడిపోయిందమ్మా అంటూ చెప్పడంతో, పోనీలేండి, మీకు ఇలా జరిగితే మంచిదే కదా, మీరు ఇలా నా గురించి ఇంత గొప్పగా అనుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మీనా కాస్త అనుకుంటుంది. ఇంకా బాలు అయితే, మీనా ఇలాగే బాగా గొప్పగా నువ్వు ఎదగాలి, ఇంకా ఇంకా ఎదగాలి అనగానే, అవునండి, మనం గొప్ప స్థాయికి వెళ్ళి పైన రూమ్ కట్టాలి అనగానే సుమారు 5 లక్షల రూపాయలు పోగేసేసరికి సత్యాన్ని పిలిచి నాన్న అని చెప్పనగానే ఇంకా సత్యం వచ్చి, ఏంటి బాలు అనగానే, ఇదిగో నాన్న, పైన రూమ్ కట్టడానికి 5 లక్షలు అవుతుంది అని చెప్పారు కదా, ఇదిగో 5 లక్షలు, పైన రూమ్ కట్టించండి నాన్న, మీనా కష్టపడి వస్తుంది, నేను కష్టపడి వస్తున్నాము, కింద పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, పైగా అస్తమాను పైనుంచి కిందకు ఎవరొకరు దిగుతూ ఉంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది, మాకు కూడా కొంచెం విశ్రాంతి కావాలి కదా, మేము బిజినెస్సే చేస్తున్నాను, నేను కారు డ్రైవింగ్ చేసి అలసిపోతున్నాను, మీనా కూడా పూల డెకరేషన్స్ అవి చేసి అలసిపోతుంది, మరి అలాంటి తప్పుడు ఖచ్చితంగా మీనాకు తోడుగా ఉండాలి, డెకరేషన్ అది చేసి వచ్చినప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి, అలా జరగాలి అంటే ఖచ్చితంగా సరేరా బాలు, నేను చూసుకుంటాను అని చెప్పి సత్యం ఆ డబ్బులు తీసుకుంటాడు. వెంటనే తన ఫ్రెండ్ రంగాకి ఫోన్ చేస్తాడు. ఇలా బాలు డబ్బులు ఇచ్చేడ్రా, అర్జెంటుగా రూమ్ కట్టించాలి, మనం సుమారు 1 రోజుల్లో రూమ్ కట్టించేస్తే బాగుంటుందని. కానీ నెలెందుకురా సత్యం, ఈ లోపలనే తాపీ మేస్త్రి కట్టేస్తాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తే ఎంత చిటికెలో రూమ్ అయిపోతుంది, మన దగ్గర డబ్బులు రెడీగా ఉంటే వాళ్ళు చేయడానికి ఏమాత్రం ఆలస్యం చెయ్యర్రా అని చెప్పాను. కానీ సరేరా అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుని వచ్చి తాపీ మేస్త్రి వస్తాడు, ఇద్దరు వస్తారు, ఏమేం కావాలో ఏంటో అన్నీ చెప్పడంతో అన్నీ ఇంట్లోంచే పైకి దారి కాబట్టి అన్నీ పైకి మోసుకుని వెళ్తూ ఉంటారు. ఈలోపు మీనా బాలు ఇద్దరు కారులో వెళ్తూ డెకరేషన్లు చేసుకుంటూ ఇంకా చాలా బిజీ అయిపోతారు. మీనా రోజు వంట చేయలేకపోతున్నానని సత్యానికి మాత్రమే వండి పెడుతుంది. వండి పెట్టి మిగిలిన వాళ్ళకి పని మనిషి చేత వండించేసరికి మీనా విలువ తెలుస్తుంది. అమ్మ మీనా, నీకెందుకమ్మా శ్రమ, నాకు కూడా పని మనిషి వండి పెడుతుంది కదా. లేదు మామయ్య, మీకు పని మనిషి వండి పెడితే ఉప్పు కారాలు ఎక్కువ వేసేస్తుంది, అసలే మీ హెల్త్ బాగోదు, మీకు నా చేతులతో వండి పెట్టుకున్నాననుకోండి ఇబ్బంది ఉండదు, ఆయనకి మీకే కదా వండుతున్నాను, మిగిలిన వాళ్ళకి పని మనిషి వచ్చి వండుతుంది, ఎందుకంటే మీ ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది, అందుకోసమనే నేను మీకోసం ఇలా కష్టపడుతున్నాను, అంతే, అంతకు మించి ఏమీ లేదు మామయ్య గారు, మీరు ఇవేమీ ఆలోచించకండి, పైన రూమ్ కట్టేయాలి అని ఆయన ఎంతగానో ఆశపడుతున్నారు, అలసిపోతున్నారు కదా అని చెప్పాను. కానీ అదే పని మీద ఉన్నానమ్మా, మినిమం రూమ్ సగం పైన అయిపోయింది, మీరు చూడలేదా అనగానే, లేదు మామయ్య, చూడకూడదు అని నిర్ణయించుకున్నాం, రూము మొత్తం పూర్తయ్యింది అని మీరు చెప్పేంత వరకు రూమ్ జోలికి వెళ్ళకూడదని ఆయన నేను అనుకున్నాం, అందుకే రూమ్ అసలు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు కంప్లైంట్ అయింది, అది ఏమి కూడా మేము పట్టించుకోవడం లేదు మామయ్య, ఎందుకంటే పూర్తయ్యేంత వరకు చూడకూడదు అని అనుకున్నాము అని ఇంకా మీనా చెప్పేసేసరికి సరేనమ్మా అని చెప్పి ఇంకా సత్యం అంటాడు. ఇంకా బాలు మీనా ఇదే హడావిడిలో ఇంకా ఇక్కడ రూము కట్టేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంటి దగ్గర ఉండకుండా తెగ బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇదంతా చూసి ప్రభావతి, రోహిణి, ఇటు మనోజ్ ముగ్గురు కూడా తెగ కుళ్ళుకుంటూ ఉంటారు. ఏంటమ్మా వీళ్ళకేదో అదృష్టం కలిసి వచ్చినట్టుంది, వీళ్ళేంటి ఇలా మారిపోతున్నారు, పైన రూమ్ కట్టించేస్తున్నారు, బాలుగాడు మీనా ఇద్దరు చాలా హడావిడిగా తిరుగుతూ ఉన్నారు, వీళ్ళేంటి క్షణం కూడా తీరుబడి లేకుండా ఎంత బిజీగా ఉన్నారు, ఎంత
ఇలా హడావిడి పడుతూ వర్కులు తెగ చేంజ్ చేసుకుంటున్నారు, వీళ్ళకి ఏం అదృష్టం కలిసి వచ్చిందో అంటూ ఇంకా మనోజ్ అనేసరికి అదృష్టమే కలిసి వచ్చిందిరా, అదృష్టం కాకపోతే ఇంకేం కలిసి వస్తుంది, మాకు అంతా మంచి జరగాలి, అందరూ బాగుండాలి అని మేము కోరుకుంటాం తప్ప స్వార్థంగా మేము కోరుకోము, అందుకే మాకు అంతా మంచి జరుగుతుంది అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. అయినా మీరు ఈ రకంగా చేస్తారని అస్సలు అనుకోలేదు. మీరు ఈ విషయం గురించి అంతలా ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు బిజినెస్లు చేసుకుంటున్నారు కదా, మీరు బిజినెస్ మ్యాన్లు అయ్యారు. మీనా ఏదో డెకరేషన్లు చేసుకుంటుంది, పార్లరమ్మ కూడా బిజీ కదా, అందుకే అందరికందరూ బిజీగా ఉన్నారని మేము కూడా బిజీ అయిపోయాము. మీ ఎంత కాకపోయినా ఎంతో కొంత బిజీగా ఉన్నాంలేండి అని చెప్పనేసరికి అవునవును చూసావా వాడు ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో అని ప్రభావతి అంటాడు. వదిలేసారా, వాడి గురించి నువ్వేంటి పట్టించుకునేది, వాడి గురించి నువ్వు పట్టించుకోకు, వాడి గురించి నువ్వు ఆలోచించకు అని ప్రభావతి కాస్త చెప్పడంతో ఇంకా వాళ్ళు సైలెంట్ కూరుకుంటారు. కానీ ప్రభావతి మాత్రం వీళ్ళు ఏంటి ఇంతలా రెచ్చిపోతున్నారు, ఇప్పుడు వీళ్ళు ఇంకా గొప్పగా సంపాదించేసి నా కొడుకు కంటే పెద్దవాళ్ళు అయిపోవాలనా, నా కొడుకు కంటే గొప్ప వాళ్ళు అయిపోవాలనా, నా కొడుకు కంటే వీళ్ళు గొప్పవాళ్ళు అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు, అసలు వీళ్ళు గొప్పవాళ్ళు కాకూడదు, వీళ్ళు ఎలా గొప్పవాళ్ళు అవుతారు, ఏ రకంగా గొప్పవాళ్ళు అవుతారు అని ఇంకా ప్రభావతి మాత్రం కుళ్ళుకుంటూ కామాక్షి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఏంటొదినా అలా చాలా కోపంగా ఉన్నావు, ఎవరి మీదో చాలా సీరియస్గా కూడా ఉన్నట్టున్నావు, ఇంకెవరి మీద, ఆ మీనా బాలుల మీద ఏమైంది వదినా, ఏం జరిగింది, మీనా బాలులు ఏం చేశారా, ఆ మీనా ఏమో ఏయో డెకరేషన్లు అంట, ఆ డెకరేషన్ల కోసం తెగ తిరుగుతుంది, పగలు రాత్రి తేడా లేకుండా ప్రతి క్షణం డెకరేషను అంటూ తెగ హడావిడి చేసేస్తుంది. ఏంటో తనొకతే డెకరేషన్స్ చేస్తున్నట్టు, తనొకతే బిజినెస్లు చేస్తున్నట్టు చేస్తుంది వదిన, ప్రతిదంతే. ఏంటో వీళ్ళు ఇలాగా బిజినెస్లు వీళ్ళు మాత్రమే వచ్చు అనుకుంటారో, లేక వీళ్ళకి మాత్రమే బిజినెస్ వచ్చు అన్న ఉద్దేశంతో ఉంటారో ఏంటో, వీళ్ళు మాత్రం గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు అని మాట్లాడేసరికి, ఎందుకు వదినా మీనా బాలుని చూస్తే నీకు అంత కుళ్ళిపోతుతానా, వాళ్ళు ఎదగడం నువ్వు చూసి తట్టుకోలేవా, వాళ్ళు ఎదుగుతూ ఉంటే నీ వల్ల కాదా ఏంటి, చాలా తప్పు వదినా, నువ్వు అలా ఆలోచించడం చాలా తప్పు, అసలు మీనా బాలు ఏం చేశారని వాళ్ళని నువ్వు ఇంతలా ఆడిపోసుకోవడానికి, వాళ్ళ గురించి నువ్వు చాలా తప్పుగా అనుకుంటావు, వాళ్ళు ఎప్పుడూ నీ మంచి కోరుకుంటారు, నువ్వు మాత్రం వాళ్ళ గురించి ఎప్పుడూ చెడుగానే ఆలోచిస్తావు, నీ ఆలోచన విధానం మార్చుకోవాలి వదినా, నీ ఆలోచన విధానం మార్చుకోకపోతే అందరూ నీకు చెడ్డ వాళ్ళలాగే కనిపిస్తారు, బాలు మీనా ఎప్పుడూ మంచిగానే ఉంటారు, మంచి మనసున్న వాళ్ళు, అలాంటి మనసున్న వాళ్ళని బాధ పెడితే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా, ఖచ్చితంగా ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళని హింసిస్తాడు, తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు ఎందుకో నేను చెప్తున్నా నీ బుర్రకి ఎక్కడం లేదు, ఎందుకు ఏంటి అన్న విషయం అడగకుండా ప్రతి క్షణం నువ్వు ఇలాగే ఏదో ఒకటి అంటూ మాట్లాడుతూ ఉన్నావు, ఇంకా అలా మాట్లాడితే చాలా కష్టం వదినా, ఈ రకంగా ఉండడం అంత మంచిది కాదు, నీ బుద్ధి మార్చుకో, అన్నయ్య కూడా నీ మీద అసహించుకుంటున్నాడు, ఎందుకు వదినా అన్నయ్య అసహించుకునేటట్టుగా నువ్వు మారతావు, ఆ రకంగా ఉండడం అస్సలు మంచి పద్ధతి కాదు వదినా, అది నీ లైఫ్కి అంత మంచిది కాదు, అర్థం చేసుకుని నువ్వు గొప్పగా ఉండాలనేదే నా కోరిక, నువ్వు గొప్పగా ఉంటేనే నాకు నచ్చుతుంది, అర్థం చేసుకో వదినా అని చెప్పనేసరికి, నేను అర్థం చేసుకోవడం ఏంటి, అయినా నేను ఏ తప్పు చేయలేదు, నాకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడూ కూడా మంచిగానే ఉంటాను అని చెప్పనగానే సరే అంటూ చెప్పేసేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి ప్రభావతి వెళ్ళిపోతుంది. ఈ ప్రభావతి వదినలో ఎప్పటికి మార్పు వస్తుందో, చిచ్చి వీళ్ళ మనస్తత్వాలు, ఎవరైనా ఎదుగుతూ ఉంటే చూస్తూ ఉండడం వీళ్ళ వల్ల కాదు, ఆ రోహిణి మనోజు ఈవిడి ముగ్గురు కూడా ఒకలాంటి వాళ్ళే అని కామాక్షి కాస్త తిట్టుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరిగి మీనా బాలులు గొప్పగా ఎదగాలని, లక్షలు సంపాదించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.